హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు దొండకాయ కర్రీ చూపిస్తానండి. నేనుండే మా స్టైల్‌లో దొండకాయలు మంచిగా నీట్‌గా 2 టైమ్స్ సాల్ట్ వేసి కడుక్కొని ఒక 10 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకున్నానండి. 10 నిమిషాలు చాలు. కొబ్బరి ఇది పట్టదు, ఇది సరిపోతుంది. మరి ఎక్కువైనా స్వీట్గా ఉంటుంది. ఈ కొబ్బరి మిక్సీ కొట్టిన తర్వాత ఎలా చేస్తానో నేను చూద్దామండి. జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిగడ్డ, ఆనియన్స్, పచ్చిమిర్చి. కొంచెం పసుపు, వేయిపోనియండి. మనం ఈ దొండకాయ ముక్కలు 10 నిమిషాలు ఎండలో పెట్టుకున్నాం. ఒక చిటికెడు సాల్ట్ వేసేద్దాం. కొంచెమేనండి సాల్ట్, ముక్కలకు ఉండాలనని ఒక చిటికెడు సాల్ట్ తీసి ఈ దొండకాయ ముక్కలకి వేసి ఎండలో పెట్టానండి ఒక 10 నిమిషాలు. అట్లయితే ఆయిల్ ఎక్కువ లాక్కుండా ఉంటుంది. కెమెరా అడ్డుండి తిప్పటానికి కొంచెం లేట్ అవుతుంది. ఇంతేనండి, ఇట్లా మగ్గనిద్దాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి, క్వాలిటీని బట్టి. గోంగూర పచ్చడి పెట్టానండి, చూసారా? మా ఆంధ్ర స్టైల్, మా కృష్ణా జిల్లాలో మేము అలా చేసుకుంటామండి. గోంగూర ఆంధ్రాకి ఫేమస్ కదా. చూసుకుందామండి.
ఒకసారి. నూనె తక్కువ పడుతుందండి మనం, ఎందుకంటే దొండకాయ ముక్కల్ని 10 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకున్నాం. మళ్ళీ కొబ్బరి వేస్తున్నాం కదండి, ఎక్కువ నూనె పోసుకోకండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని లాస్ట్లో కొంచెం వేసుకుందాం. ఇప్పుడు చూసుకుందామండి ఎలా ఉంది. ఇట్లా అడగంటలేదండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకుందాం. దీంట్లో పట్టించిన కారం అండి. దీంట్లోనే ధనియా, జీలకర్ర, మెంతులు అన్నీ ఉంటాయండి. నేను కారం పట్టించేటప్పుడు కూడా చేసి పెడతాను. ఇదే మళ్ళీ సపరేట్ కూడా తీసుకుంటాను. నాన్ వెజ్లోకి, పచ్చడిలోకి ధనియాలు ఏమి వేయకోకుండా సపరేట్ తీసుకుంటానండి. కారం నేను తీసుకొచ్చి పట్టించేటప్పుడు కూడా చూపిస్తాను మిరపకాయలు ఎలా క్లీన్ చేసుకుంటాం అన్నది. ఇప్పుడు కారం వేసాం కదండి, ఒక 10 నిమిషాలు 5 మినిట్స్ మీడియంలో పెడదాం. నెక్స్ట్ కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి వేసుకుందామండి. కొబ్బరి వేసినాక అడుగంటిద్ది. మనం కొంచెం చూసుకుంటూ తిప్పుకోవాలి. సిమ్లో పెట్టుకుందామండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఎలా ఉందో చూసుకుందామండి. అయిపోయిందండి దొండకాయ, కొబ్బరి, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక ఎలా ఉందో చూద్దామండి. రెడీ అయిపోయిందండి మన దొండకాయ, కొబ్బరి. ఇలా చేసాము. మా ఇంట్లో మేము చేసుకున్నట్టు, మా పిల్లలకి ఇష్టమైనట్టు చేసానండి. దొండకాయ, కొబ్బరి వేసి టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. కొబ్బరి, దొండకాయ
ఇండియా తెలుగు రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా పంపించండి. బెల్ అనే గంట గట్టిగా మోగాలండి, అది ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియోలు చేసినా కానీ మీకు వస్తాయండి. గోంగూర పచ్చడి కూడా బాగుంది, చూడండి మా ఛానల్ని. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి, బాయ్.